హాయ్ దిస్ ఈజ్ జేవి. బీటెక్ చదివి జాబ్ లేనివాడితే కష్టం అంటే మరి మనం స్కూల్లోనే డ్రాప్ అవుతే మరి మన పరిస్థితి ఏంటి? యాక్చువల్గా క్రికెట్ ఆడేవాడిని. దానికోసమే స్కూల్ కాలేజ్ కూడా స్టాప్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడేమో క్రికెట్ కూడా స్టాప్ చేయాల్సి వచ్చింది. అది ఏంటి ఎందుకనేది వేరే మ్యాటర్, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక స్టోరీలోకి వెళ్తే లాస్ట్ వీక్ అంతా కాక్రోచ్ జనతా పార్టీ అని సోషల్ మీడియా ఫుల్ హైప్లో ఉంది. ఇది ఏంటి అంటే నల్ల కోట్ వేసుకున్న ఒక పెద్ద మనిషి ఏమో అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అంతా కాక్రోచ్ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. పర్ ఇయర్ ఎంతమంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నారు, వాళ్ళలో ఎంతమందికి జాబ్ వస్తుంది? తప్పు మనలో ఉందా సిస్టంలో ఉందా? ఇంతకీ ఎందుకంటే సిస్టమ్ ఎప్పుడు కూడా మనకి మంచి మార్కులు తెచ్చుకో, మంచి జాబ్ తెచ్చుకో అండ్ మేక్ అస్ టు వర్క్ ఫర్ సమ్మన్ ఎల్స్ అనేది నేర్పించింది తప్ప ఎప్పుడు కూడా కొత్తగా ట్రై చేయి, కొత్తగా క్రియేట్ చేయి, ఆలోచించు, స్టార్టప్, బిజినెస్ ఇలాంటివన్నీ ఏమి ఇంట్రడ్యూస్ చేయలేదు. అండ్ ఈ సిస్టమ్ని చేంజ్ చేయడానికే మనం ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేసాం. ఏంటంటే ఒక స్టూడెంట్ మిగతా స్టూడెంట్స్తో కలిసి బిజినెస్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే స్టూడెంట్ విత్ జీరో బడ్జెట్ ఈ స్టార్టింగ్ బిజినెస్ విత్ ద స్టూడెంట్ హ్యావింగ్ జీరో బడ్జెట్. స్టూడెంట్స్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ కోసం మనం ఒక కమ్యూనిటీ అయితే క్రియేట్ చేసాము. అందరూ తప్పకుండా జాయిన్ అవ్వండి. సో దట్ మనం మన కమ్యూనిటీలో ఎంతమందికి వెళ్తే ఆపర్చునిటీ క్రియేట్ చేయగలం, అసలు క్రియేట్ చేయగలమా అనేది తెలుస్తుంది. సో టుమారో నుంచి మన రెవల్యూషన్ క్యాంపెయిన్ అండ్ ప్రమోషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో వాచ్ ది జర్నీ, జాయిన్ us అండ్ సపోర్ట్ ది రెవల్యూషన్. సీ యూ సూన్.